మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, పత్రికల ద్వారా చూస్తూ ఉన్నారు, లేదా ప్రకటనల ద్వారా చూస్తూ ఉన్నారు, కొన్ని వేల కోట్ల రూపాయలు కొత్త పనులు, అభివృద్ధి పనుల్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. కేవలం మన సిఆర్డిఏలోనే దాదాపు 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు పనులు టేకప్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జల్ జీవన్ మిషన్ మరొక 50-60 వేల కోట్ల రూపాయలు పనులు చేయబడుతున్నారు. అమృత్, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇవన్నీ కూడా, ఎందుకంటే కొన్ని దాదాపు అన్నీ కలిపితే లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ప్రారంభించిన విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని వర్కుల్ని టేకప్ చేస్తానికి కొంత ప్రీ క్వాలిఫికేషన్ ఉన్న కాంట్రాక్టర్స్ కొద్ది కష్టమవుతారనే ఉద్దేశంతో ఇంతకుముందు ఏదైతే ఫైనాన్షియల్ కెపాసిటీని అసెస్ చేయడానికి, ఎలిజిబిలిటీని క్యాల్కులేట్ చేస్తానికి ఏదైతే ఫార్ములా 2AN-B ఏదైతే ఉందో దాన్ని 3AN-B అంటే 3 యావరేజ్ టర్న్ ఓవర్, తర్వాత ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిన కాలపరిమితి N, తర్వాత 2 years తీసుకునేవాళ్ళు, -B అంటే ఆన్ హ్యాండ్ ఉన్న వర్కుల్ని. సో ఆ ఫార్ములా మార్చేసి 3AN-B ఫార్ములాని బిడ్ కెపాసిటీ అసెస్ చేయడానికి మరి ప్రపోజల్లో ఇవ్వటం జరిగింది. మరి ఆ ప్రపోజల్ని మరి మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా ఈ అమెండ్మెంట్ వర్తిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి R&R వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు కొన్ని 13,938 ఇళ్ళని 50 కాలనీస్లో డెవలప్ చేయడానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, హౌసింగ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు టేకప్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా చాలా ఇల్లు, దాదాపు 3-4 వేల ఇల్లు ఇంకా కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు, ఎందుకంటే గత ప్రభుత్వం దీని మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించి వాటిని పూర్తి చేయకోకుండా కొన్ని వేల కోట్ల పెట్టుబడిని కూడా, ప్రభుత్వ సొమ్మును కూడా నిరుపయోగంగా అయిపోయినా కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేయాలని 2027కి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మరి అక్కడ నిరాశ్రయులైపోయి, ఆ ప్రాజెక్ట్ మూలంగా నిరాశ్రయులయ్యే వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ ఇళ్ళని పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ఇళ్ళని అదే కాంట్రాక్టర్లతో చేపించుకుని ప్రైజ్ ఎస్కలేషను ఇచ్చి చేపించినా, లేదు ఫ్రెష్ టెండర్ పిలిచి కొత్తగా ఇచ్చినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి లేకపోవటం మూలంగా వీటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్స్ పిలిచి త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని చెప్పేసి, అంతేకాకుండా ఎవరైతే నిరాశ్రయులు ఆ కాలనీస్కి తీసుకురాబడతారో వాళ్ళకి కావాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అంటే స్కూల్స్ కానివ్వండి, లేకపోతే టెంపుల్స్ కానివ్వండి, అన్ని వసతులు, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఇబ్బంది పడుకోకుండా కొత్త కాలనీస్కి వచ్చిన తర్వాత ఉపాధి పరంగా కానివ్వండి, లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. మరి టీటీడీలో ఇటీవల చాలా వార్తలు వింటా ఉన్నాం. ఈరోజు మంత్రిమండలి ముందుకి 15 మంది పోర్టు సూపర్వైజర్స్ని నియమించడానికి, ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన వచ్చింది, దాని ప్రమోషన్. వీళ్ళ మూలంగా ఏంటంటే ఈ తిరుపతిలో భక్తుల ప్రవాహం కూడా పెరిగిన విషయం మనకు తెలిసిందే. మరి ఇంతమంది పెరిగినప్పుడు ప్రసాదాలు కూడా ఎక్కువ క్వాంటిటీస్లో తయారవుతాం. వాటిని సూపర్విజన్ కూడా లేని పరిస్థితుల్లో వీరిని మన పోర్టు సూపర్వైజర్స్గా ఏర్పాటు చేయడం మూలంగా క్వాలిటీ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి,
వీటన్నిటికీ కూడా ఒక ఇది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈ ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అమలు చేయడానికి, వాటన్నిటిని కూడా మానిటర్ చేయడానికి బాగుంటుందని చెప్పి ఈ సూపర్వైజర్స్ మూలంగా మెరుగుపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను.